చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన కోసం ఈ నెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ను విడుదల చేశారు ఆమె. రాష్ట్రంలో అన్ని రైళ్లను ఆపి ఢిల్లీ పెద్దలకు బీసీల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. బీసీ బిల్లుపై రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. బీజేపీపై కాంగ్రెస్ ఒత్తిడి తేవాలని మల్లికార్జున ఖర్గేకు లేఖ ద్వారా విన్నవిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. పెద్దలు సోనియా గాంధీ గారు కూడా చట్టసభల్లో ఉన్నారు, కానీ వారు కూడా ఇంతవరకు తెలంగాణ బీసీల కోసం మాట్లాడినట్టు అనిపించలేదు. ఇదే సోనియా గాంధీ గారు, ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే మల్లికార్జున ఖర్గే గారు మన చేవెళ్ళకు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండ్రు, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేకమైన డిక్లరేషన్లు చేసి సంతకాలు పెట్టి వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. కాబట్టి మల్లికార్జున ఖర్గే గారిని మా హక్కుగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి లేఖ ద్వారా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మల్లికార్జున ఖర్గే గారికి లేఖ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. బలంగా లోక్సభలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీని నిలువరించేటటువంటి ప్రయత్నం చేయాలి, వారిని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేయాలి, వారి మీద ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.